హలో! గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. ఈరోజు రెసిపీ ఉసిరికాయ రసం. మనకి కార్తీక మాసం నుంచి ఉసిరికాయలు అనేది దొరుకుతాయి. ఇది రిచ్ ఇన్ వైటమిన్ సి, ఇమ్యూనిటీ బూస్టర్. ఉసిరికాయలు మనం ఒట్టిగా తినొచ్చు, పచ్చడి చేసుకుని తినొచ్చు, రసం చేసుకుని తాగొచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. ఇది హెన్నాలో కూడా వేసుకుంటే న్యాచురల్ డైగా కూడా పనిచేస్తుంది. వేడివేడి అన్నంలో ఉసిరికాయ రసం పోసుకుని దాంతోపాటు ఊరమిరపకాయలు, వడియాలు నంజుకుని తింటే అదొక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కుకింగ్ ప్రాసెస్లో ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక చిన్న సైజు టమాటాని సన్నగా ముక్కలుగా తరుక్కున్నది వేసుకోవాలి. 2 ఉసిరికాయలు ముక్కలుగా కోసుకున్నవి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చీలు చీలికలుగా కోసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కళ్ళుప్పు, 2 గ్లాసులు మంచినీళ్ళు పోసుకోవాలి. 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం సైజ్ ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఉసిరికాయ టమాటా ఉడికే లోపల ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 3 ఉసిరికాయ ముక్కలు కోసుకున్నవి వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటోలు ముక్కలుగా కోసుకున్నవి, 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకుని మూత పెట్టుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కుంది కానీ మిక్సీ జార్ కానీ తీసుకుని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకుని మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఆఖరికి 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకుని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఉసిరికాయ ముక్కలు ఉడుకుంటాయి. దీంట్లోకి మనము ఉసిరికాయలు టమాటా మిక్సీ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. 5-6 స్పూన్లు ఉడకబెట్టిన కందిపప్పుని వేసుకోవాలి. ఇందాక మనం నూరు పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకుని కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. 5-6 నిమిషాల పాటు మరగనిచ్చుకుని తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది. కొంచెం సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఉసిరికాయ రసానికి తిరగమాత వేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కినాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 రెబ్బలు వెల్లుల్లి దంచుకున్నవి, 2 రెబ్బల కరివేపాకు, పసుపు, కొంచెం ఇంగువ. తిరగమాతని ఇప్పుడు రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గార్నిషింగ్ కోసం కొత్తిమీరని వేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడివేడి అన్నంలో రసం పోసుకుని వడియాలు, ఊరమిరపకాయలు నంజుకుని తింటే స్వర్గం ఎక్కడా లేదు, ఇక్కడే ఉందనిపిస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, subscribe the video. See you in the next video. Until then, bye bye.